వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతిరెడ్డిని ఎందుకు విచారించలేదు అంటూ ప్రశ్నించారు వివేక కూతురు సునీత గారు. ఈ నేపథ్యంలో నిన్న ఆవిడ పులివెందుల్లోని వైఎస్ వివేకానందరెడ్డి మరణించినటువంటి ఇంటిలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ జగన్ భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది? ఏకోజామున 5:30 ఘటన జరిగితే మీకెలా తెలిసింది? ఆ రోజు అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడారు? దర్యాప్తుకు డోకా లేదని కోర్టును ఎందుకు నమ్మించారు? మీ వరకు వచ్చేసరికి విచారణ ఎందుకు సాగట్లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటూ సీఎం దంపతులకు సునీత డిమాండ్. సో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏకోజామున హత్య 5:30 ఘటన జరిగితే మీకెలా తెలిసింది? ఆ రోజు అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడారు? దర్యాప్తుకు డోకా లేదని కోర్టును ఎందుకు నమ్మించారు? మీ వరకు వచ్చేసరికి విచారణ ఎందుకు సాగట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పండి అంటూ కూడా సీఎం దంపతులను ఉద్దేశించి సునీత గారు డిమాండ్ చేశారు. వార్తలోకి వెళ్తే, వివేక హత్యపై అవినాష్ రెడ్డికి అసెంబ్లీలో ఎలా క్లీన్ చిట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డిని సునీత నిలదీశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సిబిఐ ఎందుకు విచారించలేదని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందుల్లో వివేక హత్య జరిగిన ఇంట్లోనే మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటన రోజు పరిణామాలు, తరువాత దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెబుతున్నవన్నీ దర్యాప్తు వివరాలకు దగ్గరగా ఉన్నవేనని వివరించారు. మాజీ సీఎస్ అజేయ కల్లం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా ఉదయం 5 గంటల నుంచి 5:30 మధ్యలోనే భారతికి, జగన్కు వివేక చనిపోయారనే విషయం తెలుసు. ఘటనా స్థలంలో అవినాష్ రెడ్డి ఉదయం 5 గంటల నుంచి 5:17 వరకు ఎవరికి ఫోన్లు చేశారు? హత్య విషయం తెలిసిన తరువాత 6:36 అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో సహాయకుడు నవీన్కు ఫోన్ చేసి భారతితో 6 నిమిషాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసంలో సహాయకుడు నవీన్కు ఫోన్ చేసి భారతితో 6 నిమిషాలు మాట్లాడారు. ఇవిగో కాల్ రికార్డులు. అప్పుడు భారతితో ఏం మాట్లాడారో చెప్పాలి. 6 నిమిషాల పాటు, అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి భారతిరెడ్డితో 6 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. ఆ 6 నిమిషాలు అవినాష్ రెడ్డి భారతితో ఏం మాట్లాడారో చెప్పాలి అంటూ కూడా సునీత గారు డిమాండ్ చేశారు. ఇవిగో కాల్ రికార్డులు. అప్పుడు భారతితో ఏం మాట్లాడారో చెప్పాలి. భారతితో మాట్లాడినట్లు సిబిఐ విచారణలో తేలింది. భారతిరెడ్డితో మాట్లాడిన తర్వాతే మృతదేహం వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తుడిచివేశారని అనుమానాలున్నాయి. అజయ్ కల్లంకు వివేకానందరెడ్డి చనిపోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో జగన్ను, ఇంకా భారతిని అసలు సిబిఐ ఎప్పుడు విచారిస్తోంది? ఇంకా దర్యాప్తు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు. నేరస్తులకు అండగా ఉంటున్న జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసులు ఎలా అవుతారు అన్నట్టు సునీత ప్రశ్నించారు. అసలు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ కుటుంబానికి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వారసులు ఎలా అవుతారు అంటూ కూడా సునీత నిలదీయడం జరిగింది. వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ హత్య జరిగిన రోజు వివేక ఇంటి వద్ద ఫోన్లో మాట్లాడుతున్న అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా ఒక పిక్చర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. శివశంకర్ రెడ్డి అరెస్టుతో వణుకు ఎందుకు? వివేక హత్య కేసులో 5వ నిందితుడైనటువంటి శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిన తరువాతే జగన్, అవినాష్ రెడ్డిలో వణుకు మొదలైందని సునీత అన్నారు. శివశంకర్ రెడ్డి తమ పేర్లు ఎక్కడ చెబుతారనే భయంతో నిందితులను వెనకేసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. 2021 నవంబర్ 18న శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయితే మర్నాడే అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేలా అసెంబ్లీలో జగన్ మాట్లాడారని సునీత ఆధారాలను చూపించారు. ఆ రోజు 5:30 భారత్కి ఎలా తెలిసింది? మాజీ సీఎస్ అజేయ కల్లం సిబిఐకి వాంగ్మూలం ఇవ్వలేదని కేసు పెట్టారు, కానీ కోర్టులో సిబిఐ ఆడియో రికార్డింగ్ సమర్పించిందని తెలిపారు.
ఉదయం 5 గంటలకే జగన్ ఇంట్లో భేటీ జరిగింది. తరువాత అరగంటకే అంటే 5 గంటల 30 నిమిషాల సమయంలో భారతి పిలుస్తున్నారని సహాయకుడు చెప్పడంతో జగన్ వెళ్ళిపోయారు. భారతి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చాక చిన్నాన్న చనిపోయినట్లుగా జగన్ సమావేశంలో వివరించారు. అవినాష్ రెడ్డికి అదే రోజు ఉదయం 6 గంటల 26 నిమిషాలకు ఫోన్ వచ్చింది. 6 గంటల 27 నిమిషాలకు అవినాష్ రెడ్డి వివేక ఇంటి బయట వెళ్ళి ఫోన్లో మాట్లాడారు. ఉదయం 6 గంటల 32 నిమిషాలకు భారతి సహాయకుడు నవీన్తో అవినాష్ మాట్లాడారు. ఆ 6 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు. ఓఎస్డి కృష్ణమోహన్ శివప్రకాష్ రెడ్డితోనూ భారతి మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో హత్యా స్థలాన్ని శుభ్రం చేశారు. హత్య జరిగిందని తెలిసి భారతితో ఫోన్లో మాట్లాడిన తరువాత సాక్షి ఛానల్లో గుడ్డెపోటు అని ఎలా వచ్చింది, మర్నాడు ఏ ఆధారాలతో నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో రాశారు. 6 నెలల పాటు జగన్ ప్రభుత్వం చేతిలోనే దర్యాప్తు నడిచింది. అప్పుడు బాధ్యులను కానీ మమ్మల్ని కానీ ఎందుకు అరెస్టు చేయలేదు? మేము ఇద్దరం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు అని సునీత ప్రశ్నించారు. ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించిన హత్య కేసులో అవినాష్ రెడ్డి కానీ లేదా నేను కానీ అంటే సునీత అతని భర్త కానీ ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా సునీత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నిలదీశారు. భారతి సంబంధం లేదంటారా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమకు సంబంధం లేదనే విధంగా భారతి 2 రోజుల క్రితం మాట్లాడారని సునీత తెలిపారు. మీ మామగారు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు స్పందించకపోతే ఎలా భారతి అంటూ ప్రశ్నించారు. సిబిఐ విచారణ ఎలా సాగుతుందో ఎప్పుడైనా ఆరా తీశారా అని నిలదీశారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా న్యాయం కోసం పోరాడుతున్న వారికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీతోనూ కుమ్మక్కు కాలేదన్న సునీత న్యాయం కోసం అందరినీ అన్ని పార్టీల్లోనూ కలుస్తానన్నారు. సిబిఐ దర్యాప్తు కోరిన జగన్ తరువాత దర్యాప్తు అక్కర్లేదని 2020 ఫిబ్రవరిలో హైకోర్టులో మెమో దాఖలు చేశారని, సమగ్రంగా దర్యాప్తు చేసుకోవాల్సిన నైతిక బాధ్యత జగన్పై ఉందని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలిపారు. దర్యాప్తునకు డోకా లేదని న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నం జగన్ చేశారని తెలిపారు. జగన్తో నిందితులు వారి కుటుంబ సభ్యులు కలిసిన చిత్రాలను సునీత విడుదల చేశారు. ఆధారాలు కడిగేయడానికి ముందు అవినాష్ జగన్కి ఫోన్ చేశారు అంటూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్లతో సహా ఏ టైంకి అవినాష్ రెడ్డి జగన్ మాట్లాడుకున్నారు, ఏ టైంకి ఓఎస్డి కృష్ణమోహన్కి అవినాష్ రెడ్డి కాల్ చేశారు అనేది ఆధారాలతో సహా ఆవిడ పొందుపరచడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత భారతి ఇంట్లో పనిచేసే నవీన్ సీఎం ఓఎస్డి కృష్ణమోహన్తో అవినాష్ రెడ్డి మాట్లాడిన సమాచారం అంటూ ఓఎస్డి కృష్ణమోహన్తో మాట్లాడిన సమాచారం అంటూ ఒక కాల్ డేటాను కూడా ఆవిడ బయటపెట్టారు. ఆధారాలు చేరిపేసిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఫోన్ కాల్స్ అంటూ 15వ తేదీ 3వ నెల 2019లో అవినాష్ రెడ్డి ఆధారాలు చేరిపేసిన తర్వాత ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేశారనేది ఆవిడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వివేక హత్యానంతరం ఆధారాలు చేరిపేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్తో అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన సమాచారం అంటూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఓఎస్డి కృష్ణమోహన్తో అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నట్లుగా ఒక కాల్ డేటాను కూడా సునీతారెడ్డి గారు ఇవ్వడం జరిగింది.